నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితులపై మంత్రిమండలిలో చర్చ. శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు వచ్చే అసెంబ్లీ సెక్షన్లో లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక చర్య చేపడతామని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిన సిపిఎం నేతలు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్లుగా వెల్లడి. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి గురువారం తీర్మానించింది. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఈ ప్రాజెక్టును బహుళార్ధ ప్రయోజనాలు పొందేలా నిర్మించేందుకు అవసరమైన సాయం కేంద్రం అందించాలని తీర్మానించారు. పోలవరం ప్రాజెక్టు తాజా స్థితిగతులపై చర్చించి కేంద్రానికి అవసరమైన విజ్ఞప్తి చేయటమే ప్రధాన ఎజెండాగా నిన్న మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణంపై చర్చ జరిగింది. ప్రధానంగా 4 అంశాలతో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి ఆ స్థాయిలో నీరు నిలబెట్టేలా డిపిఆర్ ప్రకారం మొత్తం అన్ని ప్రయోజనాలు దక్కేలా చేపట్టే పనులకు పూర్తి నిధులను కేంద్రమే ఇవ్వాలి. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి. వరద తగ్గిపోయిన తర్వాత నవంబర్ నెల నుంచి వేగంగా పనులు చేసుకునేలా అవసరమైన అనుమతులు, డిజైన్లకు అనుమతుల విషయంలో కేంద్రం సహకరించాలి. పోలవరం ప్రాజెక్టు మొత్తం నిర్మాణానికి అవసరమైన అన్ని నిధులు ఇచ్చి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్ర బడ్జెట్లో ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు వచ్చే సెక్షన్లో లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక చర్చ పెడదామన్నారు. తన రాజకీయ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదన్న జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండేందుకు అనర్హులని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇదే విషయమై హోంమంత్రి అనిత మండలిలో శ్వేతపత్రం విడుదల చేశారు. శాంతి భద్రతలు విఫలమయ్యాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వర్తించడం ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత. తప్పుడు రాజకీయాలు చేస్తే సహించవని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గతంలో కొన్ని గ్రామాలకే ఫ్యాక్షనిజం పరిమితమైందన్న చంద్రబాబు నాయుడు వాటిపై శ్రద్ధ పెట్టి శాంతి భద్రతలు అదుపు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లో మత ఘర్షణలు ఉక్కుపాదంతో అణచివేస్తామని, మత సామరస్యానికి విఘాతం లేకుండా చేయడంతో అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని తెలిపారు. నాగరిక ప్రపంచంలో వామపక్ష తీవ్రవాదం మంచిది కాదని, గే గ్రౌండ్స్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏపీలో చాలా వరకు వామపక్ష తీవ్రవాదం నియంత్రించామని చెప్పారు. సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలనే దృఢ సంకల్పంతో వెళ్లామని, రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవటానికి టీడీపీ కారణమని పేర్కొన్నారు. తమ పాలనలో రౌడీలపై ఉక్కుపాదం మోపామని, పీడీ చట్టం ప్రయోగించామని సీఎం తెలిపారు. దాదాపు 14,770 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు బాధ్యతగా పనిచేయాలని, వాడి ఓన్ కెమెరాలు పెట్టామని, చోరీలు నియంత్రణకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 45 నేను చూడలేదు, ఎక్కడ చదవలేదు కూడా. నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అధ్యక్ష, 80లో మంత్రి. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే. నా తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ పుణ్య ముఖ్యమంత్రులు, లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే. ఎక్కడ నాకెవరు తగల్లా కాదు. ఒక అతను దొరికాడు, ఒక నార్త్ కొరియాలో ప్రెసిడెంట్ ఉన్నాడు. చరిత్రలో ఒక అతను ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గెవిరియా. అతను ఇదేనండి, ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్. ఇతను నార్కో టెర్రరిస్ట్. అతను పాలిటీషియన్ అయిపోయాడు. అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో $30 బిలియన్ డబ్బులు సంపాదించి, అది ఈరోజు $90 బిలియన్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను, తక్షణమే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు. పోలవరం 2 దశల్లోనూ నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని,
పాత పరిహారం కాకుండా కొత్తగా 18 ఏళ్లు నిన్న ప్రతి ఒక్కరికి పరిహారం అందజేయాలని కోరామని వివరించారు. చదువుకున్న యువత కోసం ప్రత్యేక డిఎస్సికి సంబంధించిన జీవో 3ను పునరుద్ధరించాలని కోరామని అన్నారు. ఈ మేరకు అరకు ఎన్నికల సభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సిపిఎం నేతలు కోరారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, కె ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణాన్ని వచ్చే 5 ఏళ్లలో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి తక్షణ పరిపాలన సౌలభ్యంగా ఉండేలా చేపట్టాలని, మరోసారి రాజధాని వివాదం కాకుండా చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. రాష్ట్రంలో మతోన్మాదం పెచ్చరిల్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశల్ని, అలాగే తక్షణం ప్రజలు ఎదుర్కొంటున్న గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి ఈ కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్న ప్రజల యొక్క వాడిని వినిపించడానికి మేము ప్రయత్నం చేసి ఆయన కూడా మేము ఆయన దృష్టికి తెచ్చిన విషయాలన్నిటి మీద సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా పోలవరం ఈరోజు చర్చలో ఉంది, ప్రభుత్వం ప్రాధాన్యతలో తీసుకుంది. నిర్వాసితుల్ని ఎట్లాగైతే మీరు 1-2 దశలని అంటున్నారో 2 దశల్లో ఒకేసారి నిర్వాసితులందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు పునరావాసం కల్పించాలి. అప్డేట్గా పాత పరిహారం కాకుండా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళందరూ కూడా తక్షణం వాళ్ళకి పరిహారం ఇవ్వాలని, అలాగే 18 సంవత్సరాల యూత్ చదువుకున్నటువంటి యూత్కి అక్కడ జీవో నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేసి ఆయన కూడా అంగీకరించారు. అరకు సభలో చేసిన వాగ్దానం ప్రకారం జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేస్తాం, కేసుని టేకప్ చేస్తాం, దాన్ని పునరుద్ధరించి స్పెషల్ డిఎస్సి పెట్టాలని చెప్పి కోరాం. దానికి కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే చిన్న చిన్న ఉద్యోగుల్ని, ట్రేడ్ యూనియన్లు ఇటలో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు అనేక మంది మీద గతంలో కేసులు పెట్టారు. ఇప్పుడు ఈరోజు జరిగిన దాంట్లో కూడా ఇవన్నీ ప్రస్తావనకు వచ్చాయి. ఆ కేసులు వాళ్ళందరం ఉద్యమకారుల మీద ఎత్తేయాలని కోరాం. అలాగే చిరుద్యోగుల్ని, అంగన్వాడీ లేకపోతే ఆశాలు, మిడ్ డే మీలు, లేకపోతే విఏఓలు, ఇటువంటి ఓళ్ళల్లో ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళంతా కూడా బలహీన వర్గాలు, పేదవాళ్ళు. వాళ్ళని తీసేసి ఈ రాజకీయ కక్ష సాధింపుల్లో ఒకరిని తీసి ఇంకోని పెట్టి ఇటువంటి కొంత వేధింపులు, తొలగింపులు జరుగుతున్నాయని చెప్పి ఆయన దృష్టి తీసుకొస్తే అటువంటి ఏమి జరగకుండా వాళ్ళందరికీ కూడా మేము ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కక్ష సాధింపులు ఉండవు మా ప్రభుత్వం అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి ఈ విషయాలు మెడికల్ కాలేజీలు, కొత్తగా పెట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఇప్పుడు వచ్చే సంవత్సరం ప్రారంభించబోయే వాటిల్లో కూడా అక్కడ ప్రభుత్వ దీని ప్రకారం వాళ్ళకి క్యాపిటేషన్ ఫీజు, ప్రైవేటు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎక్కువ సీట్లు ఉన్నాయి కాకుండా ఈ కన్వీనర్ కోటాలోనే పూర్తి స్థాయిగా వాళ్ళకి న్యాయం చేయాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కానీ ఇవ్వకపోతే ఎట్లాగో ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటారు. ప్రభుత్వ కాలేజీలో కూడా పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. అవన్నీ కూడా సీట్లు యథావిధిగా కన్వీనర్ కోటాలో ఇవ్వాలని చెప్పని కోరాం. దానికి కూడా ఆయన పరిశీలిస్తామని చెప్పారు. కాబట్టి ఎక్కువ సమస్యలు చాలా ఉన్నాయి. తక్షణం ఎదుర్కొనే సమస్యల్ని వారి దృష్టికి తెచ్చాం. వారు పరిష్కరిస్తాం, మాకు సమయం ఇవ్వండి అని చెప్పని అన్నారు. కాబట్టి ఒక ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారని మేము తీసుకుపోయిన ఈ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన సమస్యలు పరిష్కరిస్తారు సానుకూలంగా అని చెప్పి ఆశిస్తున్నాము. ఒకవేళ పరిష్కారం కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి వచ్చే స్పందన బట్టి ఆ తదుపరి ఏం చేయాలనేది మేము నిర్ణయించుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ప్రతిరోజు స్వయంగా వెళ్లి తక్షణమే స్పందించి తమ బాధ్యతను స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు తెలిపారు. వాంబే కాలనీ, జీఎఫ్ బ్లాక్ ఇతర ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు పర్యటించారు. కాలనీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాంబే కాలనీలోని పలు ప్రాంతాల్లో గంజాయి బ్లేడ్ బ్యాచ్లతో రాత్రి సమయాల్లో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు, మహిళలు తెలపడంతో వెంటనే పోలీసులను పిలిచి రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో 5 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పరచడంలో ప్రణాళికలు రూపొందించి త్వరలో వివిధ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక అధికారుల్ని, ఏఈల్ని, పోలీసు, సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ని, అలాగే శానిటేషను, అలాగే వాటరు, ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా సచివాలయ సిబ్బంది కూడా మాతో రావటం వల్ల ప్రజలు ఏ ఇబ్బందులు అయితే చెప్తా ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మా ఉద్దేశం గెలుపుని మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. గెలుపు మాకు ఒక బాధ్యతనిచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఏ నమ్మకంతో మాకు ప్రజలు ఓట్లేసి అత్యధిక మెజార్టీలు ఇచ్చి గెలిపించారో
ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇవాళ అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ సమయంలో అసెంబ్లీలో ఉంటున్నాం. అసెంబ్లీ అయిపోయినాక ప్రజల్లో తిరుగుతున్నాం. కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక అయింది. ఇవాళ ఎక్కడికక్కడ సమస్యలు గుట్టలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఒక పద్ధతి ప్రకారం మరి ఇప్పటికీ ఈ నెలన్నరలోనే చాలా వరకు చేయగలుగుతున్నాం. త్వరలో నిధుల సమస్య కూడా కొంత ఉంది. ఇటు నగరపాలక సంస్థల నిధుల సమస్య ఉంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది. ఈ నిధుల సమస్యను కూడా అధిగమించే విధంగా ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేయమన్నాం. రోడ్లు ఉన్నాయి, వేయాల్సినవి డ్రైనేజీలు ఉన్నాయి, అట్లాగే పార్కులు బాగు చేయాలి. ఆ పార్కుల్లో ఆడవాళ్ళకి, స్థానిక మహిళలకి ఉపయోగపడేటట్టుగా జిమ్ ఎక్విప్మెంట్లు అవన్నీ కూడా పెడుతున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఆ గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ఇళ్ళు, అలాగే వీళ్ళకి రిజిస్ట్రేషన్ కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. 2019-24 మధ్య ఏ ఎమ్మెల్యే కూడా వీళ్ళ మధ్యకి రాలా, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ప్రభుత్వ ప్రతినిధి కూడా వీళ్ళ గోడి వినలా, ఏ ప్రజాప్రతినిధి కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించాల. మళ్ళీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, నేను శాసనసభ్యుడు అయినాక ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలను అడియాసలు చేయకుండా పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం. వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోటం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని నసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు అన్నారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రాలపై జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ ఉనికిని కాపాడుకోవడానికి ఢిల్లీలో దీక్షలు చేశారని, జగన్ ఎన్ని దొంగ దీక్షలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో పల్నాడు జిల్లాలో 36 మంది చంపేశారని, ఆనాడు జగన్ ఎందుకు పరామర్శించడానికి రాలేదని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, గడిచిన 5 ఏళ్లలో ఢిల్లీ నుంచి ₹1 కూడా జగన్ తీసుకురాలేకపోయారని విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లో పరదాల మధ్యలో ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఏదైనా దుర్మార్గాలు జరిగి ఉంటే కనుక శ్వేతపత్రం ఇవ్వండి. దాని మీద ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హోంమంత్రి గారు కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. నిజంగా 5 ఏళ్లలో ఎన్ని దారుణాలు జరిగినాయో, ఎన్ని హత్యలు జరిగినాయో, ఎంత అవినీతి జరిగిందో ఇవన్నీ కూడా బయట పెట్టడానికి వాళ్ళ మరి శాసనసభ అంతా కూడా సిద్ధంగా ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, దీని మీద విచారణ వేయిద్దామని, ఎంక్వైరీ వేయిద్దామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కానీ స్పీకర్ గారిని కోరండి. మీరు ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లో పరదాల మధ్యలో ఉంటే మరి ప్రజలకి ఏం తెలుస్తుంది? ఎక్కడో ఢిల్లీలో ధర్నా చేయటం కాదు, మీరు రండి అసెంబ్లీకి వచ్చి ఏదైనా మరి సత్యాలు ఉంటే కనుక చెప్పండి. 5 ఏళ్లలో మీరు చేసిన దారుణాలు, దాదాపు 30,000 మంది మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. 3,000 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా 560 మంది మీద మరి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. మరి పల్నాడు జిల్లాలో అయితే 36 మందిని దారుణంగా హత్య చేయడం అనేది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి మరి అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఇటువంటి సహకారంలో మన బడ్జెట్లో కూడా మీరు చూశారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలి, స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి మరి అమరావతి రాజధానికి 15,000 కోట్లు మరి శాంక్షన్ చేయడం జరిగింది బడ్జెట్లో. అదేవిధంగా పోలవరాన్ని కూడా మరి దాదాపు 1-2 సంవత్సరాల కాలంలోనే పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి. శాసనమండలిలో లా అండ్ ఆర్డర్, గంజాయి అనే అంశంపై 34 పేజీల శ్వేతపత్రం ప్రకటించారని, శ్వేతపత్రంలో ఒక అంశాన్ని మిస్ చేశారని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజా సమస్యలను గత ప్రభుత్వం అణచివేసిందని, రాష్ట్ర జిల్లా మండల స్థాయి ఆందోళన చేస్తున్న వారిపై నిర్బంధాన్ని ప్రయోగించిందని, శ్వేతపత్రంలో ఈ అంశాలు ఎందుకు మిస్ చేశారని ప్రశ్నించారు. మీరు కూడా ఇలాగే అమలు చేస్తారా అంటే హోంమంత్రి ఒక మాట కూడా మాట్లాడలేదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిమ్స్ కి ఒక స్టేటస్ ఉందని, విభజన ఆంధ్రప్రదేశ్ లో నిమ్స్ తరహా ఏర్పాటు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. 107, 108 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశామని, కానీ దీనిపై మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పీడీఎఫ్ తరపున మేము కోరిన క్లారిఫికేషన్ ఏమిటంటే, ఈ శ్వేతపత్రంలో చెప్పని అంశం ఒకటి ఉన్నది.
దాన్ని కావాలనే మిస్ చేశారా? ఎందుకు చెప్పలేదని చెప్పి సూటిగా ప్రశ్నించా. గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘాల ఆందోళనలన్నింటినీ కూడా గత ప్రభుత్వం తీవ్రంగా అణచివేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకునేటువంటి మామూలు ధర్నాలు అలంకార థియేటర్ దగ్గర, చిన్న సైజులో దీక్షలు కానీ, ఒక అతి తక్కువ సంఖ్యతో జరిగేటువంటి ర్యాలీలు కానీ రాష్ట్ర కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, రాష్ట్రం నలుమూలలా ఏ ఒక్క చోట కూడా మీకు పర్మిషన్ లేదు. టెంట్ వేస్తే పీకేస్తాం, గుమ్ము గూడితే తరిమేస్తాం అన్న పద్ధతిలో వ్యవహారం చేస్తే, ముందస్తు అరెస్టులు చేస్తే, అక్రమ కేసులు పెడితే, బైండ్ ఓవర్ కేసులు పెడితే, సిపిఎస్ హామీని అమలు చేయమంటే వద్దంటే రద్దంటే ఇంత దుర్మార్గమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించారే, జీవో 1ని తీసుకొచ్చారే. మీ ప్రభుత్వం కూడా నాడు కోర్టు కేసేసి రద్దు కోసం ప్రయత్నం చేశారే. మరి ఈ తరహా ప్రజా సంఘాల ప్రజాస్వామిక ఆందోళన మీద ఇంత నిర్బంధాన్ని ప్రవేశపెడితే ఈ శ్వేతపత్రంలో ఈ ప్రస్తావన ఎందుకు లేదు? కావాలనే మిచ్చేశారా? లేదు ఇదే రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ని మీరు కూడా కొనసాగించదలిచారా అనేది మా పీడీఎఫ్ తరఫున సూటిగా ప్రశ్నించాం. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న 95% మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమారాజు దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు చేసిన తప్పు ఎన్డీఏ ప్రభుత్వం చేయదన్న ఆయన, అధికారం ఉంది కదా అని పేటరేగిపోయిన వైసీపీ నాయకులపై చట్టపరంగా చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని గుర్తు చేశారు. దొంగ కేసులు పెట్టడం వల్ల పాస్పోర్ట్ రెన్యువల్ కూడా అవ్వక చాలా మంది ఇబ్బంది పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విశాఖను అక్రమాలకు అడ్డాగా గత ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు విశాఖ వస్తే గుండాయిజం చేయించారు, కోడిగుడ్లు టమాటాలతో దాడి చేయించారని మండిపడ్డారు. ఇబ్బంది పెట్టి అన్యాయమైన కేసులు పెట్టి మానసికంగా ఫ్యామిలీస్ని, అట్లాగే ఆర్థిక మూలాలపైన కొట్టి రకరకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారు ఎవరిపైన కేసులు ఉన్నాయో ఒక్కసారి నుంచోమంటే సుమారు 95% పీపుల్ అక్కడ నుంచోవడం జరిగింది. అంటే మొత్తం అసెంబ్లీలో 95% సుమారు వారిపైన కేసులు పెట్టించుకోవడం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఒకసారి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక అటువంటి అన్యాయమైన కేసులు ఏమీ ఉండవు అని కూడా చెప్పడము చాలా మనము హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము శాంతియుత రాష్ట్రం కింద తీర్చిదిద్దటానికి ఎన్డీఏ కూటమి పూర్తి ప్రయత్నము చేస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఇదివరకు ఏదైతే అన్యాయంగా అక్రమంగా అధికార దుర్వినియోగం చేసి కండ కావరం చూపించి రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పి పేట్రేగిపోయిన వాళ్ళని మాత్రము చట్టపరమైన శిక్షలు, చట్టపరమైన చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. నిజంగా చాలా ఆశ్చర్యము. మా పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారికి విశాఖపట్నంలో కోడికత్తికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఉండేది కడప, మేముండేది విశాఖపట్నం. అరే వైజాగ్ని కడపకి కోడికత్తి కేసుకి సంబంధం ఏంటి? అన్యాయంగా ఆయన ఎంత ఇబ్బందులు పెట్టారు. వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఆయన పేరు రావటము, అరే ఎంత దుర్మార్గము ఇది. పేరంటే ఊరికే కేసు, పోలీస్ కేసు అంటే ఇది చిన్న విషయం కాదు. రేపొద్దుట ఎక్కడైనా అబ్రాడ్కి వెళ్ళాలన్నా, బయట ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళాలన్నా పాస్పోర్ట్ రెన్యువల్ కూడా అవ్వదు. ఇది కూడా చాలామందికి తెలియదు. పాస్పోర్ట్ రెన్యువల్ కూడా అవ్వనటువంటి పరిస్థితి ఉంది దొంగ కేసుల వలన.
ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా జగన్ ఢిల్లీ పారిపోయి అక్కడ ధర్నా చేసి అబాసుపాలు అయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. సిబిసిఐడి ఈడీ విచారణ జరుగుతుందని, వైకాపా నాయకులు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, తప్పు చేసిన వారికి చట్టబద్ధంగా శిక్ష పడాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా కార్యాలయంలో మాట్లాడుతూ రెడ్ బుక్ అంటూ జగన్ కలవరిస్తున్నారని, ఆయన చేసిన దుర్మార్గాలే అందులో ఉన్నాయని పేర్కొన్నారు. శాంతి భద్రతలపై చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. వినుకొండలో జరిగిన ఘటనకు రాజకీయ రంగు పులిమి వారిని పరామర్శించేందుకు వెళ్లి అక్కడ పథకాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. తప్పుడు ప్రచారాలతో బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారని, అక్కడ చనిపోయిన 36 మంది పేర్లు అడిగితే సమాధానం చెప్పలేకపోయారని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వంలో కూటమి కార్యకర్తలపై కేసులు పెడితే వాటిని చంద్రబాబు నాయుడు వివరాలతో సహా చూపించారని అన్నారు. అవినీతిపరుడు, నేరస్తుడైన వ్యక్తిని శాసన మండలిలో నాయకుడిగా ఎన్నుకోవటం నేర ప్రవృత్తిని బయటపెడుతుందని అన్నారు. అవినీతి అరాచకాలకు 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్లో మార్పు రాలేదని అన్నారు. వైకాపా భూస్థాపితం అవటానికి ఎంతో కాలం పట్టదన్నారు. అమరావతి ప్రజా రాజధానికి బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేస్తే జగన్ నోటి నుండి ఒక్క మాట రాలేదని అన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో జరిగిన మద్యం కుంభకోణంలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని, లెక్కలు లేకుండా నగదు రూపంలో కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిపాయన్నారు. ఎక్సైజ్ శ్వేతపత్రంలో కూడా సిబిసిఐడి విచారణతో పాటు ఈడీ విచారణ కూడా జరుగుతుంది. ఆ దోచుకున్న డబ్బంతా కూడా రాష్ట్ర ఖజానాకు రావాలని ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చే విధంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నేను అడుగుతా ఉన్న జగన్ రెడ్డిని, 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళావు? ఎన్నిసార్లు ప్రధానమంత్రిని డబ్బులు అడిగావు? అమరావతికి నిధులు తీసుకొచ్చావా? అమరావతి రైల్వే ప్రాజెక్టుకి డబ్బులు తీసుకొచ్చావా? ఔటర్ రింగ్ రోడ్డుకి డబ్బులు అడిగావా? ఇండస్ట్రియల్ రోడ్స్కి డబ్బులు అడిగావా? ఏ ప్రాజెక్టు డబ్బులు అడిగావు? బాబాయ్ హత్య కేసులో మీ తమ్ముడిని కాపాడమని, బాబాయ్ హత్య కేసులో మీ కుటుంబాన్ని కాపాడమని, బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడమని, సిబిఐ ఈడీ కేసుల్లో బయటపడేయమని, కాపాడమని, నీ సమయం అంతా 5 ఏళ్ళు కూడా నీ కేసుల్లో బయటపడటానికి ప్రయత్నం చేసావే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, రైల్వే జోన్ కోసం కానీ, లేదా విశాఖ ఉక్కుని కాపాడాలని కానీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కానీ, దేనికోసం కూడా జగన్ రెడ్డి ప్రయత్నం చేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. ఇవాళ పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు ఎన్నిసార్లు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో ప్రస్తావించారో, మరి ఇన్నేళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పేరు బడ్జెట్లో ఇన్నిసార్లు ఎప్పుడన్నా ఏ ఆర్థిక మంత్రి అన్నా మాట్లాడారా అని చెప్పి నేను జగన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాను. ఇవాళ ఆ రోజు పల్నాడులో మీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు, మీ నాయకులు చేసిన హత్యాకాండ, మీ నాయకులు చేసిన హత్యలు, మీ నాయకులు చేసిన దుర్మార్గాలు చూడటానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పల్నాడు యాత్ర పెట్టుకుంటే ఇంటికి గేటుకి తలుపులేయించాం. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాల వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ముఖ్యంగా కోస్తా జిల్లాలో వర్షాలు వరదలతో రైతులు అతలాకుతలం అయ్యారని తెలిపారు. కాలం చెల్లిన అస్తవ్యస్తంగా మారిన కాలువలు నిర్వహణ కారణంగా పంట పొలాలు నీటి మునిగాయని, తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని షర్మిల వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల దుస్థితి పట్ల మీ కేబినెట్ సహచరులు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం నిరాశ కలిగించింది. మీ ప్రభుత్వం గుప్పించిన హామీలు, వాగ్దానాలకు మీరు వ్యవహరిస్తున్న తీరు విరుద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని గట్టిగా కోరుతున్నది ఏమిటంటే, రైతుల కష్టాలను రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించండి. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా వెంటనే పలు బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలనకు పంపండి. కాలువల నిర్వహణ సరిగా లేకపోవటం వల్లే పంట పొలాలు మునుగుకు దారితీశాయి. గత ప్రభుత్వం కాలువల నిర్వహణను పూర్తిగా విస్మరించింది. కాలువల మరమ్మతులకు ఉద్దేశించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించింది. వెంటనే
కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించాలని మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు గత ప్రభుత్వం రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పుడు వర్షాలు వరదలతో సతమతమవుతున్న ఆ రైతులకు బకాయిలు కూడా చెల్లించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని షర్మిల తన లేఖలో వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితులపై మంత్రిమండలిలో చర్చ. శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు వచ్చే అసెంబ్లీ సెక్షన్లో లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక చర్య చేపడతామని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసిన సిపిఎం నేతలు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్లుగా వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.